సరే తీసుకొస్తున్నారు. ఈ 52,000 కోట్ల రూపాయలు మీరు ట్రాన్స్పరెంట్గా ఖర్చు పెడుతున్నారా? ప్లీజ్ చెప్పండి. ఇది సద్వినియోగపడుతుంటే మీరు తల తాకట్టు పెట్టో, లేక మోడీ గారు మీ అవసరం మోడీ గారికి, మోడీ అవసరం మీకు ఉంది కాబట్టి ఆయన అప్పిప్పించే కార్యక్రమంలో ఆయన ఉంటే మీరు తీసుకొస్తే ఏం చేస్తున్నారండి? అప్పుని ఎంత అంచనాలు పెంచేస్తున్నారు? అప్పుడు 48,000 కోట్ల రూపాయలు మీరు టెండర్లు పిలుద్దాం అనుకున్నటువంటి టెండర్లని ఇవాళ 77,000 కోట్ల రూపాయలకి పిలుస్తున్నారు. ఎందుకు అంచనాలు పెంచారండి? అప్పుడు శాసనసభకి మీరు ఎంత ఖర్చు పెట్టాలనుకున్నారు, ఇప్పుడు శాసనసభకు ఎంత ఖర్చు పెట్టాలనుకుంటున్నారు? అప్పుడు 2,271 కోట్ల రూపాయలు శాసనసభకు ఖర్చు పెట్టడానికి అంచనా వేశారు. ఇవాళ టెండర్లు ఎంత పిలిచారండి? అదే శాసనసభకి 4,689 కోట్ల రూపాయలు. అప్పటికి ఇప్పటికీ సిమెంటు, ఐరన్ ధరలు తగ్గినప్పటికీ కూడా ఎందుకు ఈ విషయాలను చెప్తున్నానంటే, మీరు అప్పు తీసుకొచ్చి అమరావతి నిర్మాణం కాదు దోపిడీకి మీరు పాల్పడుతున్నారు అనే విషయాన్ని ప్రజలకు అర్థం కావాలనేటువంటి అంశం మీద నేను చెప్పదలుచుకున్నాను. ఈ రకంగా అదే జాతీయ రహదారులు 20 కోట్ల రూపాయలండి కిలోమీటర్కి. ఇవాళ ఎంతండి? అక్కడ 50 కోట్ల రూపాయల కిలోమీటర్కి. దోచేద్దామనే, కాంట్రాక్టుల ద్వారా దోచేద్దామనే, అంత దోపిడీ చేయాలనేటువంటి దృక్పథం తప్ప అమరావతి లాంటి ఒక మహాపట్టణాన్ని నిర్మించాలనేటువంటి చిత్తశుద్ధి మీకు లేదు. కమిట్ అయిపోయారు, దాని నుంచి బయటికి రాలేకపోతున్నారు. దీనివల్ల రాష్ట్రం తీవ్రమైనటువంటి సంక్షోభంలో పడబోతుందనేది నా అభిప్రాయం. ఇవాళ ఏమీ లేదండి రాష్ట్రంలో. సంక్షేమ కార్యక్రమాలు లేవు, అభివృద్ధి కార్యక్రమాలు లేవు. అమరావతినే మొత్తం డెవలప్ చేసేస్తే ఆంధ్రప్రదేశ్ అంతా డెవలప్ అయిపోద్ది అనుకుంటే ఏమి లాభం చెప్పండి? పోనీ మీకు డబ్బులుంటే, రాబడులుంటే, బ్రహ్మాండంగా ఆదాయాలుంటే వచ్చిన డబ్బుల్ని అమరావతి మీద ఖర్చు పెట్టి ఒక అద్భుతమైన నగరాన్ని మీరు సృష్టిస్తే సంతోషమే. నాకు తెలియగలుగుతానండి, వరల్డ్ క్లాస్ క్యాపిటలా? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఎంత రాష్ట్రం మంది? చిన్న రాష్ట్రం, అవునా కాదా? దీని కెపాసిటీ ఎంత? గాయపడినటువంటి రాష్ట్రం కదా, విడిపోయినటువంటి రాష్ట్రం కదా. ప్రత్యేక హోదా ఉంటే తప్ప ఈ రాష్ట్రం బాగుపడదని ప్రత్యేక రాష్ట్రం ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మన బుజ్జగించి మన బయటికి పంపించారే. పోలవరాన్ని కూడా మేమే నిర్మిస్తామన్నారే. ఆర్థికంగా దెబ్బతినిపోతుంది రాష్ట్రం విడిపోతే అని భావించారే. అలాంటి రాష్ట్రానికి మీరు ఒక మహాపట్టణాన్ని, దట్టు ఏ వరల్డ్ క్లాస్ క్యాపిటల్, ఏంటండి ఇది? మన దేశమా? అప్పటికే రాష్ట్రం ఆదాయాలు ఎంత, దాని కెపాసిటీ ఎంత? ఏమిటి చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తున్నారు? మిమ్మల్ని ఏమైనా అంటేనేమో బాగా అనుభవజ్ఞులు, టాల్ పర్సన్, మీకు అనేకమైనటువంటి పత్రికలు బలం ఉంది, దానికి తోడు మోడీ గారితో మీకు అవసరం ఉంది, ఆయనతో మీకు, మీతో అవసరం ఆయనకి ఉంది కాబట్టి ఆయన పొగిడేస్తాడు మిమ్మల్ని, మీరు నన్ను ఆనందపడిపోతారు. రాష్ట్రం ఎక్కడికి పోతుందని ఆవేదనతో చెప్తున్నాం, గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాం. మేము రాజధానికి వరల్డ్ క్లాస్ క్యాపిటల్ నిర్మించటంలో ఆయన నిర్మిస్తానంటే మాకేం అభ్యంతరం లేదు, మాకు సంతోషమే. కానీ సాధ్యం కాదు, సాధ్యం కాదని అమరావతి 1 నిరూపించింది. 5 ఏళ్లలో ఏం కట్టారండి మీరు? నాకు అర్థం కాలేదు. 5 ఏళ్ళు మీకు అవకాశం ఇస్తే తాత్కాలికమా? అసెంబ్లీ తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, హైకోర్టు తాత్కాలికం, అన్నీ తాత్కాలికమే కదా. తాత్కాలిక కూడా ఎంత ఖర్చు పెట్టారండి? 5,000 కోట్ల రూపాయలు. కేంద్ర ప్రభుత్వం 2,500 కోట్ల రూపాయలు ఇస్తే రాజధాని నిర్మాణానికి, రాజధాని నిర్మాణం కాదు, అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్టు నిర్మించేస్తే సరిపోతుంది. కానీ ఒక మహాపట్టణాన్ని నిర్మించేస్తామని నది ఒడ్డున అనేటువంటి మాట మీరు మాట్లాడారు. అక్కడ పరిస్థితులు ఏంటండి? స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుందండి? దాని లోతు ఎంతండి? ఆ సాయిల్ ఎలాంటిదండి? ఇవన్నీ అబ్జర్వ్ చేయకోకుండా మీరు 6 లక్షల
చదరపు అడుగులు నిర్మాణం చేశారు మీరు. భవనాలు 6 భవనాలు. ఈ 5,000 కోట్ల పై చిలుకులో ఒక్కొక్క స్క్వేర్ ఫీట్ ఎంత ఖర్చు పెట్టారు తెలుసా? 11,000 రూపాయలు ఖర్చు పెట్టారు. ఎక్కడా లేదు అప్పుడు. 11 స్క్వేర్ ఫీట్కి 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గంగపాలు చేశారు. డబ్బులన్నీ కూడా దోచేసుకున్నారు మీరు. ఇవాళ మళ్ళా అమరావతి 2 అని ప్రధానమంత్రి గారిని పిలిచారు. ప్రధానమంత్రి గారు మీ దగ్గర ఉన్న పార్లమెంట్ సీట్లు అవసరం కాబట్టి ఆయన వచ్చాడు. నాకు తెలియకూడదండి చంద్రబాబు నాయుడు గారు, మీరు ప్రధానమంత్రి గారికి మీరు అవసరం, మీకు ప్రధానమంత్రి గారు అవసరం. లోన్లు ఎందుకండి? గ్రాంట్ తీసుకురండి, శభాష్, మెచ్చుకుంటాం. ఒక 50,000 కోట్ల రూపాయలు గ్రాంట్ తీసుకొచ్చి మీరు ఖర్చు పెట్టండి. అప్పు తీసుకొచ్చి ఖర్చు పెట్టి ఏం చేస్తాం? ఎవరినైతే పెడతాం? ఇదంతా కూడా ఇలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసి మేము విధ్వంసం చేశామంటారు. మేము కాదు విధ్వంసం చేసింది, మీరు విధ్వంసం చేశారు. చిత్రం అండి. మరొకటి ఆశ్చర్యంగా ఉంది, నాకు అర్థం కాలేదు. ఒక పక్కన 5 సంవత్సరాల్లో చంద్రబాబు నాయుడు గారికి 14 నుంచి 19 వరకు అవకాశం ఇస్తే అమరావతిని 53,000 ఎకరాలు పెట్టుకొని సర్వనాశనం చేసి అన్నీ తాత్కాలికం చేసి మళ్ళీ వాళ్ళు అంటాడు ఇంకో 45,000 ఎకరాలుగా తీసుకుంటాను. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.